హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ఇక్కడ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది కనిపిస్తుంది కదా. దీని యొక్క కటింగ్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. చూడండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్, అదేవిధంగా ఇది మనకి బ్యాక్ నెక్ అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. దీన్ని మనము సింపుల్గా ఎలాంటి టేబు యూజ్ చేయకుండా, అంటే నార్మల్గా టేబు కొలతలు అనేది ఎలా చూసుకోవాలో కొంతమందికి తెలియదు కదా. ఆ విధంగా తెలియపోయినా సరే బ్లౌజ్ని యూజ్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే 2 బ్లౌజెస్ ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకే కస్టమర్వి 2 బ్లౌజులు కానివ్వండి, అంతకు మించి వచ్చినా సరే ఈ విధంగా ఒకేసారి అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే అవి ఒకే కస్టమర్ బ్లౌజులు అయితే అయి ఉండాలండి. చూడండి, 2 లైనింగ్లు కూడా నేను ఈ విధంగా అయితే ఒకదాని మీద ఒకటి పరుచుకున్నా కదా. ఈ విధంగా పరుచుకునేటప్పుడు ఏంటంటే మనకి చూడండి, ఓపెన్ సైడ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి. అదేవిధంగా క్లోజ్గా ఉన్నది వచ్చేసి మనకి అంటే మనం నిల్చున్న వైపు అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి క్లోజ్గా ఉన్న సైడ్ వచ్చేసి మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా ఉండేటట్లుగా చూసుకొని మనం ఈ విధంగా ఫస్ట్ చూడండి, కింది వైపున నేను క్రాస్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్ లైన్ అండి ఇది. ఈ విధంగా క్రాస్ తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి కింది వైపునే ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ యొక్క ఎల్ స్కేల్ని యూజ్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే నేను మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ యొక్క 1/2 ఇంచ్ ఖర్చు ఎందుకంటే నేను కింద నడుము పట్టీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాను అనమాట. అలా కాకుండా మీరు నడుము పట్టీ అనేది ఇదే ఉంచేసుకోవాలంటే మీరు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం కట్ చేసుకునే బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఇదండి. దీన్ని వచ్చేసి చూడండి, ఫస్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి నేను వీప్ అనేది హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ అయితే వేసా కదా. నెక్స్ట్ చూడండి, బ్యాక్ పొడవు అనేది ముడత లేకుండా మనకి బ్యాక్ అనేది చూడండి ఇక్కడ టక్స్లు వేసాం కదా, ఈ ప్లేస్ నుంచి పట్టుకొని చూడండి హైట్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పొడవు అనేది మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత బ్లౌజ్ని మనము నీట్గా సర్దేసుకొని హాఫ్కి అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, చంక అనేది మనకి ఆది జాకెట్కి అచ్చు గుద్దినట్లుగా రావాలంటే చూడండి, చంక దగ్గర ఈ విధంగా మనము మార్కర్తో ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోవాలండి. మనము తిక్కుగా లైన్ వేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని దీని మీద పెట్టేసుకొని ఫస్ట్ నెక్ సైడ్ అదేవిధంగా చంక వైపు మనము సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే మనము ఫస్ట్ లైన్ వేసేసుకున్నాం కదా, ఈ యొక్క లైన్ అనేది ప్రింట్ మనకి కింది వైపున పడుతుందండి. చూడండి, నెక్ పార్ట్ సైడ్ ఈ విధంగా మార్క్ చేశాను కదా. మనకి చంక వైపు కూడా మనము నీట్గా సర్దుకొని ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలి. చంక డౌన్ ఎంత ఉందో చూసుకొని సైడ్ని ఈ విధంగా లైన్స్ అయితే వేసేసుకున్నాను, ఎక్స్ట్రా ఖర్చుతో సహా. ఈ విధంగా లైన్ వేసాను కదా. మనకి ఇక్కడ చూడండి, మనకి కొంచెం లైట్గా అయితే ఆ యొక్క మార్కింగ్ అనేది పడింది కదా. ఇక్కడ చూడండి, నెక్ సైడ్ మనకి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి పెట్టేసుకొని నేను లైన్ అయితే వేసాను అనమాట. కుట్టిన తర్వాత మనకి మార్క్ చేసుకున్న వరకు ఆ లైన్ అయితే రావాలి. నెక్స్ట్ చూడండి, చంక వైపు ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని ప్రకారం ఈ విధంగా చంక అనేది కర్వ్ తీసేసుకోవచ్చు అండి. ఓకేనా. ఈ విధంగా కర్వ్ తీసేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ షేప్ కూడా ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ టక్సులు అనేది వస్తాయండి. మనకి ఒక 1 ఇంచ్ అనేది ఈ యొక్క టక్సులు అయితే వస్తాయి అనమాట. ఇక్కడ నేను నెక్ పార్ట్ని అయితే కట్ చేయట్లేదండి, ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి. మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ పార్ట్ అనేది కుట్టుకున్న తర్వాత ఈ యొక్క లైనింగ్ పీస్ యొక్క నెక్ని అయితే కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి రెండో చివరి వైపున మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనము ఒక చివరన బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటే రెండో చివర హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము హ్యాండ్ పార్ట్ని కట్ చేయాలంటే చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ ఉందేమో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే లైన్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ యొక్క ఎల్ స్కేల్ని యూజ్ చేయడం వల్ల బిగినర్స్కి అయినా సరే క్రాస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
నెక్స్ట్ చూడండి ఒక పావించి ఖర్చు అయితే మార్క్ చేస్తున్నాను. ఈ పావించి వచ్చేసి నేను ఏంటంటే ఎక్స్ట్రా పైపింగ్ అయితే వేసుకుంటాను అనమాట. పైపింగ్ వేసుకుంటా కాబట్టి నేను పావించే తీసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ చూడండి పై వైపున మనం పొడవు ఎక్స్ట్రాగా ఖర్చు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చంక డౌన్ వచ్చేస్తుంది. సైడ్ కూడా చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసేసా కదా. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ 2 లైన్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 2 క్రాస్ లైన్స్ అయితే వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి కర్వ్ స్కేల్ అనేది ఉంది కదా. ఈ కర్వ్ స్కేల్తో మనం ఈ యొక్క హ్యాండ్ పార్ట్ అనేది ఈజీగా డ్రా అయితే వేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి చూడండి సెంటర్లో నేను ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్నా కదా. ఇక్కడ కూడా టక్స్ అనేది పెట్టాలి. మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఈ ముక్క అనేది అతుకు అనేది పడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనం క్రాస్ అనేది మిడిల్ పార్ట్కి ఇక్కడ చూడండి అదేవిధంగా ఆ చివర ఈ చివర ఈ విధంగా 2 మార్కింగ్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ అనేది మనకి సెంటర్కి ఈ విధంగా లోతు అనేది వచ్చే విధంగా చూసుకొని మనం లోతు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి హ్యాండ్ పార్ట్ అనేది ముడత రాకుండా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ హ్యాండ్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం చూడండి బ్యాక్ పార్ట్ని కింది వైపుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనము 2 ఇంచెస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి చంక వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసా కదా. వేసిన తర్వాత ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని తీసేసుకొని చూడండి నెక్ సైడ్ ఈ విధంగా మనము కింది వైపుకి లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డౌన్ అనేది ఎంత ఉంది ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా చూసుకొని మనం ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా మనకి హుక్ పట్టి సైడ్ ఎంత పొడవు ఉందో అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పై వైపున వచ్చేసి ఖర్చు అనమాట. నేను మార్క్ చేసింది ఇది ఖర్చు అండి. అదేవిధంగా మెయిన్ డాట్ పొడవు అనేది ఈ విధంగా చూసుకొని మనము 2 మార్కింగ్స్ వేసుకోవాలి. కింది వైపు మార్కింగ్ దగ్గర ఈ విధంగా క్రాస్ లైన్ వేసుకోవాలన్నమాట. అదేవిధంగా పై వైపున కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఓకే. నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి మనకి మెయిన్ డాట్ యొక్క మెజర్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే మెయిన్ డాట్ ఎంత వెడల్పులో ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ విధంగా అయినా చూసుకోవచ్చు, లేదా మనము ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అనేది పెట్టుకున్నా సరిపోతుందండి. ఓకేనా. మనము అంటే బ్లౌజ్ యొక్క సైజుని బట్టి చిన్న సైజా పెద్ద సైజు అనేది చూసుకొని మనము ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను స్ట్రెయిట్ లైన్ వేసాను కదా. దీనికి వచ్చేసి 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఈ విధంగా మెయిన్ డాట్ కోసము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి చూడండి మనకి హుక్ పట్టి సైడ్ ఈ విధంగా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని మనం ఈ విధంగా నెక్ సైడ్కి క్రాస్గా లైన్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. అదేవిధంగా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి చంక వైపు మనకి ఎంత అయితే అంటే మనకి షేప్ బెల్ట్ ఎంత పొడవైతే ఉందో చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి వచ్చేస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను డాట్స్ అనేది మెజర్మెంట్స్ ఏమీ గీయలేదు కదా. అంటే డాట్స్ అనేది ఇక్కడ మెజర్మెంట్స్ అయితే తీయలేదండి. ఈ యొక్క డాట్స్ అనేది మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి చూడండి సైడ్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ మార్క్ చేసాం కదా. ఈ సైడ్ డాట్ చూడండి మనకి ఈ హుక్ పట్టి సైడు హాఫ్ పార్ట్కి కాకుండా హాఫ్కి కొంచెం దిగువగా అంటే కింది వైపుకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మనకి చూడండి అదేవిధంగా సైడ్ డాట్ వచ్చేసి చంకలో నుంచి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే మనకి చూడండి ఈ షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. అంటే డాట్కి మధ్య 1.5 ఇంచులు అనేది మనకి లెంత్ ఉండే విధంగా చూసుకొని ఈ యొక్క డాట్స్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే ఎలాంటి ముడతలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎలాంటి టేబు యూజ్ చేయకపోయినా సరే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోవచ్చండి. అంటే బ్లౌజ్ కటింగ్ అనేది మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.